పునాది అనేది స్థానిక సంస్థల నుండే మొదలవుతుందని, గ్రామ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ పదవి అనేది చిరకాల జ్ఞాపికగా ఉంటుందని కొనియాడారు అతిథులు. నాయకునికి పదవితో పనిలేదు, చేసిన అభివృద్ధి, తెచ్చిన పేరు ఎప్పుడూ ప్రజల్లో నిలిచిపోతుందన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు చిట్టి మాధురి దేవేందర్ రెడ్డి అధ్యక్షతన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఎంపీపీ రాగుల సుగుణ దుర్గయ్య, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఈజీఎస్ రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యురాలు కొల సద్గుణ రవీందర్లు పాల్గొన్నారు. సర్పంచులను శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుత సర్పంచులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి సంక్షేమాన్ని ప్రజలకు అందించడంలో ముఖ్య పాత్ర పోషించారని కొనియాడారు. 5 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి, అధికారుల సహకారంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మండల ఫోరం అధ్యక్షుడు చింతల సాయిబాబా గౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంటతో